హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చల్ల మిరపకాయలండి. ఇవి చాలా బాగున్నాయి. నేను 1 కేజీ తీసుకున్నాను. కేజీ తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇది ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టి తడి లేకుండా తుడిచేసుకున్న సరిపోద్దండి. అవి ఆరబెట్టి ఇలాగ ఒక సుది ఫినిష్ తీసుకుని ఈ కాయలన్నీ కూడా ఇలాగ చీల్చేసుకోవాలి. సుది ఫినిష్తో ఇలా తీసేసుకుంటే బాగా ఊరతాయి. ఇవి కేజీ కాయలకి కేజీ పెరుగు తీసుకుని దాన్ని కవ్వం కొట్టేసుకుని వెన్న తీసేసుకోవాలండి. వెన్న తీసేసుకుని అవి పసుపు వేసి తగినంత ఉప్పు వేసి ఊరబెట్టాలి. ఇవి 2 రోజులు పెరుగులో ఊరబెట్టి 2 రోజులు ఊరాక 5 రోజులు పొద్దుటేసి సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి. అలాగా 5 రోజులు వేసుకుంటే మజ్జిగ అంతా వీటికి పట్టేస్తుంది. పట్టేశాక మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ ఎండబెట్టుకోవాలండి. అలా ఖచ్చితంగా వారం పైనే పడుతుంది మనకి. ఇది చేసుకుంటే సులువుగానే అయిపోద్దండి. చేసుకోలేని వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపించదు. ఇవి 1 కేజీ కాయలు తీసుకుని ఇవి ఇలా చల్ల మిరపకాయలు చేశాను. ఇవి పప్పుచారుల్లో కానీ మామూలుగా పప్పు మామిడికాయలో కానీ దేంట్లో అయినా చల్ల మిరపకాయలు అంటే పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఇవి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా ఉంటాయి. మిరపకాయలు కారం అవి ఉండదు, చాలా బాగుంటుంది చల్ల మిరపకాయలు. ఇవి 1 కేజీ చేస్తున్నానండి నేను. ఇవి ఇలా తీసాక 1 కేజీ పెరుగు తీసుకుని కవ్వం కొట్టేసి ఆ పెరుగులోను కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఇవి ఊరబెట్టేసుకోవాలి. 1 రోజు అంటున్నారు కానీ నేనైతే 2 రోజులు ఉంచాను. 2 రోజులు ఉంచి ఇలాగ తీసి తర్వాత ఎండలో పెట్టాను. ఇది ఎండలో పెట్టి పొద్దుట తీసేసి సాయంత్రం మళ్ళీ మజ్జిగలో అలాగ 5 రోజులు వేసానండి. ఇలాగ వేసాక 5 రోజులకి ఇంకా ఇలాగ ఎండినవి ఇవి వేపుకుంటే చాలా బాగుంటాయి. చల్లమిరపకాయలు ఎలాగున్నాయో రెడీ అయిపోయినాయండి. చూసి మీరే చెప్పండి. ఇది ఖచ్చితంగా 1 వారం రోజులు పడుతుంది. రెడీ అండి చల్లమిరపకాయలు.